హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాను. అదే ఏ నెట్వర్క్. ఈ నెట్వర్క్ని యాంటీ నెట్వర్క్ అని కూడా అంటారు. మీరు ఆల్రెడీ మైనింగ్ చేస్తున్న ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లో ఇది కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ నెట్వర్క్ అనేది లేయర్ 1 బ్లాక్ చైన్. వీళ్ళకి సంబంధించిన WANET టోకెన్ అనేది ఆల్రెడీ ట్రేడింగ్లో ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, వీళ్ళకి సంబంధించిన WANET టోకెన్ అనేది ఆల్రెడీ ట్రేడింగ్లో ఉంది. ప్రజెంట్ $20 ఉంది. నేను వీడియో చేస్తున్న టైంకి ఆల్రెడీ $50 అయ్యి ఇప్పుడు డౌన్ అయింది. మీరు మైనింగ్ చేస్తున్న ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లో ఇది డిఫరెంట్ అని చెప్పింది. అందుకే ఫ్యూచర్లో ఈ WANET టోకెన్ అనేది ఎంత ప్రైస్ ఉందో ఈ ఏ నెట్వర్క్ టోకెన్ ప్రైస్ కూడా సేమ్ ఉంటుందని టీం చెప్తుంది. వీళ్ళు సేమ్ బిట్ కాయిన్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. బిట్ కాయిన్ లాగానే దీని టోటల్ సప్లై వచ్చి 21 మిలియన్స్ మాత్రమే, అంటే చాలా తక్కువ సప్లై. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో ఎలాంటి రిఫరల్స్ ఉండవు, కాబట్టి ఎవరికి స్పెషల్ అడ్వాంటేజ్ కూడా ఉండదు. ఆఖరికి కోర్ టీమ్ కాయిన్స్ కావాలన్నా వాళ్ళు కూడా వచ్చి మైనింగ్ చేసుకోవాల్సిందే. ప్రజెంట్ ఇలాంటి ప్రాజెక్టులు రావడం అనేది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇందులో ప్రతి 6 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోవాలి. దీనికి పర్టికులర్ టైం అంటూ ఉండదు. 6 అవర్స్ మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మైనింగ్ చేసుకోవడమే. ఇది చాలా తక్కువ సప్లై కాబట్టి మీకు మైనింగ్ యాప్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాదు. ఓన్లీ యాక్టివ్ ఉన్న మెంబర్స్ మాత్రమే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండాలని వీళ్ళు నోటిఫికేషన్ కావాలని స్టాప్ చేశారు. ఇక్కడ మైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు 1000 సెషన్స్ కంప్లీట్ చేయాలి. ఈ 1000 టైం కంప్లీట్ అయిన తర్వాతే మీరు సెండ్ చేయడం రిసీవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ లోపు లిస్టింగ్ జరిగితే మీరు బై చేసుకోవడం సెల్ చేసుకోవడం అనేది కూడా జరుపుకోవచ్చు. మీరు 1000 టైమ్స్ మైనింగ్ చేసే వరకు కాయిన్స్ అనేవి లాక్ పీరియడ్ లోనే ఉంటాయి. ఒక్కసారి 1000 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత కాయిన్స్ అనేవి పర్మనెంట్ గా అన్లాక్ లో ఉంటాయి. మళ్ళీ 1000 టైమ్స్ చేయాలని రూల్ ఏమీ ఉండదు. మీరు రోజు అలారం పెట్టుకుని 4 సార్లు మైనింగ్ చేసినా కూడా ఈ 1000 టైమ్స్ కంప్లీట్ చేయడానికి మీకు కనీసం 8 నెలలు పడుతుంది. అందరూ 4 సార్లు మైనింగ్ చేయడం కుదరదు కాబట్టి సాధారణంగా కంప్లీట్ చేయాలంటే ఒక 10 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది. దీనిలో ఎలాంటి KYC అనేది ఉండదు. అలాగే సప్లై తక్కువ కాబట్టి ఒక మొబైల్లో 2 అకౌంట్లు అనేది మైనింగ్ చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ అకౌంట్స్ క్రియేట్ చేస్తే మొత్తం కొలాప్స్ అయ్యి మీరు ప్రస్తుతం మైనింగ్ చేస్తున్న మెయిన్ అకౌంట్ కూడా డిలీట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఒక మొబైల్లో 2 అకౌంట్లు మాత్రమే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఈ లాంగ్వేజ్ అనేది ఆటోలో సెలెక్ట్ అయిపోతుంది. అంటే మనది ఇండియా కాబట్టి హిందీ లాంగ్వేజ్ అనేది తీసుకుంటుంది. అందరికీ హిందీ లాంగ్వేజ్ రాదు కాబట్టి నేను ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను చూడండి. మీరు అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి రిజిస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. మీకు గుర్తున్న పాస్వర్డ్ని పెట్టుకోండి. కింద యాంట్ కోడ్ అని చూడండి, స్క్రీన్ మీద కనిపించే ఈ కోడ్ని ఎంటర్ చేయండి. ఎలాంటి రెఫరల్స్ లేవు. మరి కోడ్ ఏంటని కొంతమంది డౌట్ రావచ్చు. మన కమ్యూనిటీలో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు చూసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. మీ ఆప్షనల్, మీరు ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ANET2IHJ ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కింద కంటిన్యూ రిజిస్టర్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇచ్చిన మెయిల్కి ఒక OTP అనేది వస్తుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. మీకు క్రియేట్ అయిందో లేదో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మళ్ళీ కంటిన్యూ రిజిస్టర్ నొక్కండి. అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అని వస్తుంది. అంటే మీరు క్రియేట్ అయిందో లేదో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవడం కోసం నేను చెప్పాను. ఇప్పుడు పక్కన లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు అందరు ఇచ్చిన మెయిల్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ లాగిన్ సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి ఇలా రావచ్చు. కంటిన్యూ యాంట్ వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ముందు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చివరిన 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి, మోర్ అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆటోలో ఉంది, దాన్ని ఇంగ్లీష్గా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ హోమ్ పేజ్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుందా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ యాంట్ వర్క్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు మైనింగ్ అనేది అవుతుంది. కానీ మీరు ఇప్పుడే రిజిస్టర్ అయ్యారు కాబట్టి దానికంటే ముందు మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు వ్యాలెట్ క్రియేట్ చేయాలంటే పక్కకి 2 సార్లు స్క్రోల్ చేయండి, వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్తుంది. ఇక్కడ జనరేట్ అని ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెట్ వ్యాలెట్ పిన్ అని ఉంది. మీరు ఇక్కడ పిన్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పిన్ ఇవ్వాలి. 4 నెంబర్ నుంచి 8 నెంబర్లు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను 4 నెంబర్లు ఇస్తున్నాను. న్యూ పిన్, కన్ఫర్మ్ పిన్, సేమ్ అదే పిన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ సెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మీకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అన్లాక్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు అందరూ క్రియేట్ చేసుకున్న పిన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం పేజ్లో మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ పక్క స్క్రోల్ చేసి హోమ్ పేజ్లోకి రండి. పైకి స్క్రోల్ చేసి స్టార్ట్ ఆన్ వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్రతి 6 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోవాలి. అలాగే యాప్లో ఇంపార్టెంట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. పక్క స్క్రోల్ చేయండి. యాంట్ వర్క్ ప్రజెంట్ మీకు కాయిన్స్ అనేది ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ చూడండి 0.002621
444. మీరు చేసే ప్రతి మైనింగ్కి ఇన్ని కాయిన్స్ అనేది వస్తాయి. మీకు ఈ 1000 టైం మైనింగ్ కంప్లీట్ అయ్యడానికి కేవలం 2.5 కాయిన్స్ మాత్రమే వస్తాయి. ఇంకా పక్క స్క్రోల్ చేయండి. 4th పేజీలో గమనించండి. ఇక్కడ మీకు 1000 మైనింగ్ టైమ్స్కి ఎన్నిసార్లు మైనింగ్ చేశారని చూపిస్తుంది చూడండి. 178 అని. అంటే 1000 సార్లకి నేను 178 సార్లు చేశా. ఇంకా రిమైనింగ్ 822 సార్లు చేయాలి. అంటే నేను 1000 టైం ఎన్నిసార్లు కంప్లీట్ చేశానని ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. అలాగే పక్కకు స్క్రోల్ చేయండి. 5th పేజీలో ఏ నెట్వర్క్ ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని మొత్తం చదువుకోండి. ఇక్కడ 6th పేజీలో పైకి స్క్రోల్ చేయండి. మీ రెఫరల్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మై యాంట్ కోడ్ అని చూడండి. ఇది మీ యొక్క కోడ్. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రెఫర్ చేసుకోవాలంటే ఈ కోడ్ నుంచి మీరు రెఫర్ చేసుకోండి. అలాగే 7th పేజీలో పైకి స్క్రోల్ చేయండి. కింద లాగౌట్ ఆప్షన్ ఉంది చూడండి. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు సెకండ్ అకౌంట్ కూడా మైనింగ్ చేసుకోవచ్చు. లాగౌట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ లాగౌట్ అయ్యి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ సెకండ్ అకౌంట్ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి కంటిన్యూ లాగిన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెకండ్ అకౌంట్కి వెళ్తుంది. సెకండ్ అకౌంట్లో కూడా మైనింగ్ చేసుకోండి. ఇలా లాగౌట్ లాగిన్ చేసుకుని మీరు 2 అకౌంట్లు అనేది మైనింగ్ చేసుకోవచ్చు. మనకు 1000 టైమ్స్ మైనింగ్ చేయడానికి 10 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. ఒకవేళ హాల్వింగ్ అనేది జరిగితే అది ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించుకోండి. ఎవరు మిస్ అవ్వకూడని ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ యూజ్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.